భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇవాళ రాత్రి అంబాలాలో బ్లాకౌట్ ప్రకటించారు. కరెంటు నిలిపివేసి ప్రజలు ఎవరూ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరించారు. అంబాలాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కవ్వింపు చర్యలు దిగుతుంది. వాటిని భారత్ ధీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఉన్నాం. ఇక్కడ అంబాలాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా కూడా ఉంది. దీనిపైన ఇప్పుడు పాక్ వైపు నుంచి దాడులు చేసే అవకాశం ఉంది. ఈ అంబాలా కంటోన్మెంట్ పైన అన్న సమాచారం కూడా ఉంది. దీంతో అంబాలాలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బ్లాక్అవుట్ను ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి స్థాయిలో రక్షణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం అంబాలా కంటోన్మెంట్లో 10 గంటల ప్రాంతంలో సైరన్ను కూడా మోగించారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాక్ డ్రిల్ కూడా చేశారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా బ్లాక్అవుట్ ఉండబోతుంది. ఈ నగరంలో కంటోన్మెంట్ సికింద్రాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలా ఉందో ఇక్కడ హర్యానాలోని అంబాలాలో కూడా ఇక్కడ కంటోన్మెంట్ ఉంది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన శిక్షణ కూడా నిర్వహిస్తుంటారు. కాబట్టి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ఇక్కడ అంబాలాను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగా సరిహద్దు రాష్ట్రాలతో పాటు ఎక్కడైతే రక్షణ రంగం అంటే డిఫెన్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రక్షణ చర్యలు కూడా మొదలుపెట్టింది. మొత్తం మీద పరిస్థితులు పూర్తి స్థాయిలో అంటే పాక్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేశాయి. ఎప్పటికప్పుడు పాక్ వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉన్నా కూడా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు కూడా మొదలుపెట్టి మొత్తం మీద సరిహద్దు రాష్ట్రాలన్నీ హై అలర్ట్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే కవ్వింపు చర్యలను కూడా ధీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితి. హర్యానా నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.